తోటి నీకు దాపులు ఉంటారా బాలిక? ముందే మా అవసరం ఉంది అమ్మా. మరి ప్రతి ఏటా భక్తులు తీసుకొచ్చిన బోనం అన్నది ఏం చేయాలి మరి? అక్కడ కలపాలరా బాలిక, ఏడ కలపాలని అడుగుతున్న వేరుగా బాలిక. ఏదైనా రతి చెప్పడం బాలిక. మరి ప్రతి సంవత్సరం కూడా కొత్తగా వండి పోతున్నామమ్మా. మరి వచ్చే సంవత్సరం మాత్రం అదే రతిని మూలంగా కూడా చేస్తాం. మరి మరి నాకు ఆనందం ఉండాలంటే ఎన్ని విధంగా ఉంటుంది రా బాలిక చెప్పండి. చెప్పిన కదరే బాలిక. అమ్మా నా 87 శక్తులు ఉన్నాయి అమ్మా. ఆనందంతో ఎంత రక్తి కావాలని చెప్పిన 77 శక్తులకు రక్తి కావాలి అమ్మా. ఏ మతం చేసుకుంటున్నా బాలిక. అమ్మ సరేనా? నాకు పూజలు చేస్తున్నారు లేదా ఆనందంగా ఉన్నారా? ఎంత శక్తులకు ఆనందం లేదా బాలిక? సరేనమ్మా, ఈ సంవత్సరానికి ఆనందించు. రండి అర్థమవుతుందా బాలిక? సరేనమ్మా. ఈ శ్రావణ మాసంలో నాకు సాగలు తీసుకురావాలి. నిన్ను ముత్తైన తలపుతోటి సంతోషంగా తీసుకొచ్చి సాగలు పెట్టండి రా బాలిక. సరేనమ్మా, ఈ సంవత్సరానికి మాత్రం అందరినీ కూడా సల్లంగా చూడు. వచ్చే సంవత్సరానికి ఈ యొక్క బోనమన్నమే నీకు రక్తిగా ఉంచి అందరూ కూడా గ్రామం అంతా కూడా విసర్జన చేస్తావు. కానీ సంతోషంతో ఉండరా పూజలు ఎందుకు పూజలు అందుకుంటున్నా అన్ని పూజలు అందుకుంటున్నా చెబుతున్నా కదా బాలిక. ఏ వారమని అడుగుతున్నావురా బాలిక? బేస్త వారమున సమాధి వారమునాది. సరేనమ్మా, ప్రజలందరినీ కూడా సల్లంగా అందరి కాపాడరాని నేను బిడ్డ కాపాడరాని నేను. మా గుడి వచ్చేది ఎందుకుంటుందమ్మా? దుర్మార్గం శిక్షిస్తూ భక్తులను రక్షించమ్మా. దోస్తు తినే వాళ్ళని చూస్తూనే ఉన్నారా? మీరు అడిగి ఇస్తున్నా నేను దోస్తు తింటే నాకేడికెచ్చి రా నాకే దొంగలను శిక్షించమ్మా. మరి ఇస్తలేనా బాలిక? నేను ధనమిస్తలేనా? ధన్యమిస్తలేనా? అమ్మా ఏం చేస్తావు తెలియదు కానీ మా వాళ్ళందరినీ దొంగలను చూడాలి, మంచిలో చూడాలి. బుద్ధి మార్చు. గ్రామం లోపల అందరినీ కాపాడుకునే బాధ్యత నాది. ఏడు నాదే కన్ను నాదే బాలిక. ఊరందరూ గుడికి వస్తారు చూడమ్మా. అమ్మ దర్శనానికి వచ్చి నవరాత్రులు బాగా జరగాలి. అందరి పిల్లల ఆరోగ్యం బాగుండాలి, పల్లెల ఆరోగ్యం బాగుండాలి, అక్కడిల ఆరోగ్యం బాగుండాలి. మా మనందరూ కూడా ఆరోగ్యం బాగుండాలి. ఈసారి రాజు చాలా బాగా అనిపించిందమ్మా.